తన ప్రజల పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడో లేఖనాలు మనందరికీ సెలవిస్తున్నాయి. ఇశ్రాయేలు ప్రయాణంలో ఎర్ర సముద్రం వస్తే దేవుడు దాన్ని చీల్చి ఎర్ర సముద్రంలో మార్గం ఏర్పరిచి తన ప్రజలు నడిపించిన గొప్ప దేవుడు ఆయన. ఫరో సైన్యాన్ని నీట ముంచి ఫరోను శాశ్వతంగా దూరపరిచిన దేవుడు ఆయన. ప్రియులారా, ఈరోజు ఎవరైతే నేను తరుముతున్నారో, ఎవరైతే నన్ను బాధిస్తున్నారో, ఎవరైతే నన్ను వేధిస్తున్నారో వారి మీద నీకు జయమిచ్చే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన హస్తము సాహస కార్యములు చేస్తుంది. యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కూడా అనేక మంది జీవితాల్లో ప్రభువు చేసిన కార్యాలు ఎన్నో గొప్పగా కనబడుతున్నాయి. కుష్ఠరోగులను ముట్టినప్పుడు కుష్ఠరోగం విడిచి వెళ్ళిపోయింది. చాందర్ రోగులు, మూర్ఛవ్యాధి కలిగిన వారు, అనేకమైన వ్యాధులతో ప్రభు దగ్గరికి వచ్చిన వారు స్వస్థత పొంది వెళ్ళినట్టుగా లేఖనాలు రాయబడ్డ కారణం యేసు ప్రభు వారిని ముట్టి స్వస్థపరిచాడని బైబిల్ సెలవిస్తుంది. ఆయన చేతిలో శక్తి ఉంది, ఆయన చేతి నీడలో ప్రభావం ఉంది. ఆయన ముట్టిన వారందరూ స్వస్థత పొందారు.